యొక్క ప్లేసెస్లో కూర్చుంటాము. అందరం కూడా కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభమవుతుంది. అధికారులు వచ్చేసారు, స్వామీజీ వచ్చేసారు. మీరందరూ కూర్చున్నట్టయితే కార్యక్రమం ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్, జై జై. అందరం కూడా కూర్చుంటాము. దయచేసి కూర్చోండి. వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఆల్ ఇండియా బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీ నీరజ్ దొనైరియా గారిని కూడా మన భాగ్యనగర్ బెంగళూరు క్షేత్ర సంయోజక్ శ్రీ కుమారస్వామిజీ గారు, మన ప్రాంత సంయోజక్ శివరాములు గారు, అలాగే విభాగ్ సహ కార్యదర్శి రమేష్ జీ గారు, మన
మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ రావు గారు, అలాగే మా యొక్క జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి యోగానంద రాజు గారు, రమేష్ జీ గారు దీప ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరం కూడా నిశ్శబ్దంగా కూర్చుంటాం. వచ్చేవాళ్ళు నినాదాలు ఏమి ఇవ్వకూడదు. దయచేసి అందరము కూర్చుంటాం నిశ్శబ్దంగా. 3 సార్లు ఓంకారం చెప్పాల్సి ఉంటుంది. మన జ్యోత్స్నతోటి కలిపి జ్యోత్స్న బ్రహ్మనాథ్ అంటుంది. ఓం అనే శబ్దాన్ని పలకండి. ఇప్పుడు నేను ఏకాత్మిక మంత్రం చెప్పబోతున్నాను. అందరం కలిసి చెప్తాం. యం వైదిక మంత్ర దుష్పురాణః ఇంద్రం ప్రకృతి కుమారః జగదీశతారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. పూజ్య శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వారు వీరు హనుమాన్ పీఠాధిపతి పరిచితులే. కండకోయిలో వీరి ఆశ్రమం ఉంది. వీరు హిందూ ధర్మం కోసము ప్రతి గ్రామంలో హనుమాన్ దీక్ష అనే పేరుతో లక్షల మందితోటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళు ఈరోజు మన సభకు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే మన వారికి కుడివైపులో శ్రీ నీరజ్ దునోరియా గారు. వీరు పుట్టింది ఆగ్రాలో. బాల్యం నుండి స్వయం సేవక్. వీరు ఖండ ప్రఖండ జిల్లా విభాగ్ సంయోజక్గా, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంత సంయోజక్గా, ఢిల్లీ హర్యానాలో కూడా సంయోజక్గా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్కి సంఘటన మంత్రిగా కూడా పనిచేశారు వీరు. తర్వాత 2022లో అఖిల భారతీయ సహ సంయోజక్ బజరంగల్గా ఉన్నారు. తర్వాత 2023 నుండి 2025 ఇప్పుడు ప్రస్తుతం వరకు కూడా వారు మన అఖిల భారతీయ బజరంగ సంయోజకంగా వారు నిర్వహిస్తున్నారు. వీళ్ళలో ఉత్తేజము ధైర్యము నింపుతూ మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. వారు దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వారికి అలాగే వారి కుడి పక్కకు ఉన్నటువంటి వారు వీర కుమారస్వామి గారు. వీరు కూడా బాల్యం నుండి స్వయం సేవకు. వీరు కూడా కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మణిపూర్ సంఘటన మంత్రిగా, అలాగే తెలంగాణ ప్రాంత సహ సంయోజక్గా భాగ్యగారు. వీరు వృత్తిరీత్యా కూడా కిక్ బాక్సింగ్ వీరు.
అలాగే స్వామీజీకి అటువైపు మన ప్రాంత సంయోజక్ శివరాములు గారు ఉన్నారు. వీరు పూర్ణకాలిక్గా ప్రఖండ జిల్లా విభాగ సంయోజక్గా, ప్రాంత విద్యార్థి ప్రముఖగా, అలాగే ప్రాంత సహ సంయోజక్గా చేసి ప్రస్తుతం మన తెలంగాణ ప్రాంత సంయోజక్గా వీరున్నారు బజరంగల్కి. అలాగే మనకు మన యొక్క ఈ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారు, వీరు మనందరూ కూడా సుపరిచితమే. వీరికి సాధన హై స్కూల్, అలాగే వీరు కూడా వారికి సమయం దొరికినప్పుడల్లా మన పరిషత్ కోసము, అలాగే ధర్మం కోసము వీరు. అలాగే మన యొక్క జిల్లా కార్యదర్శి యోగానంద రాజు గారు, వీరు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. వీరు వృత్తిరీత్యా వ్యాపారం. మనగట్టు పక్కకు ఈ ప్రాంత ఉపాధ్యక్షులు మోహన్ రావు గారు, వీరు కూడా ఎల్లవేళలా పరిషత్కి ఎలాంటి సంకటం వచ్చినా, ఏం అవసరం ఉన్నా రాత్రి అని చూడరు, పగలని చూడరు, వారు అందుబాటులో ఉంటారు. అలాగే అటు పక్కకు మన ప్రాంత ప్రాంత సహ కార్యదర్శి శ్రీ రమేష్ బాబు గారు, వీరు కూడా తన జీవితాన్ని మన ధర్మం కోసం త్యాగం చేసినారని చెప్పాలి. ఇంతకుముందు వారు గోరక్ష పనిచేస్తుండే, ప్రస్తుతం వారికి ప్రాంత సహకార్యదర్శిగా బాధ్యతలు వచ్చాయి. వారికి 12 సంవత్సరాలు వారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్లో జాబ్ చేస్తూ, తర్వాత ఇప్పుడు వారు ప్రస్తుతం సంస్కృతం నేర్చుకుంటున్నారు. అలాగే వారు కూడా దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలని చెప్పేసి తపనతోటి మన ఈ కార్యక్రమం తెలవంగానే నేను కూడా వస్తాను అని చెప్పేసి వీరు కూడా 2 సాప్తాహిక వేళలు నడిపిస్తున్నారు. వీరు కూడా తన యొక్క అంటే బాల్యం నుండే స్వయం సేవకు ఇప్పుడు ఈ జిల్లాకి సంయోజకగా నిర్వహిస్తున్నారు. అలాగే మన మధ్య నీరజ్ దొనేనే గారికి మన యొక్క జిల్లా సంయోజక్ మల్లికార్జున్ గారిని వేయాల్సిందిగా కోరుతున్నాను. బాబు అలాగే యోగానంద రాజు గారు మన ఉపాధ్యక్షుల వారికి మార్నింగ్ ఫోన్ చేస్తాను కెమెరా వాడుతుంది. అలాగే హలో దినేష్ మన సౌండ్ వినబడతలేదు, మార్నింగ్ ఫోన్ చేస్తాను. అనిల్ మన ప్రాంత సంయోజక్కి ప్రాంత టోలీ అంతా కూడా ఇక్కడే ఉంది. వెంకటన్న గారు, వీరు ఎక్కడున్నారు ఒకసారి లేవాలి. జీవన్ భాయ్ వచ్చారు. అలాగే ఈ యొక్క భాగ్యలక్ష్మి విభాగ్ సంయోజక్ అఖిల్ గారు అక్కడ చివరిలో ఉన్నారు. విభాగ్ సహ సంయోజక్ రాహుల్ గారు, అలాగే జై శ్రీరామ్ అంటాను. జై శ్రీరామ్. పూజ్య స్వామీజీని లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఆత్మస్వరూపులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహాయజ్ఞం మన భాగ్యనగర్లో బోయినపల్లి విభాగానికి సంబంధించినటువంటి వాయుపుత్ర జిల్లా బజరంగ విశ్వ హిందూ పరిషత్
అనేక సంస్థలతో కూడినటువంటి పెద్దలు, అలాగే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా మనమందరూ కూడా ఇక్కడికి రావడం, దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలుగా ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం చాలా సుదినం. నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం అంతా కూడా ఆర్ఎస్ఎస్ కుటుంబం అన్నమాట. గత 50-60 సంవత్సరాల పూర్వం దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యం అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి కుటుంబంలో మా పెద్దల పూర్వీకులందరూ కూడా ఈ హనుమాన్ దీక్ష పీఠాన్ని స్థాపించి గ్రామ గ్రామాల్లో ప్రతి వ్యక్తికి కులం మతం అంటరానితనం అనే భావాలు లేకుండా అందరికీ హనుమాన్ దీక్ష మాలాధారణ మంత్రోపదేశం ఇవ్వాలి అని ఒక 40 సంవత్సరాల పూర్వం ప్రారంభం చేశాం. మరి అలాంటి దీక్ష ఈనాడు దేశం అంతా లక్షలాది మంది మాలాధారణ చేసుకుంటూ గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో శ్రీరామనామం చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా కొనసాగుతుందన్నమాట. కానీ అది చాలదు. ఇవాళ సమాజానికి సనాతన ధర్మానికి హాని జరుగుతుందని పూర్వం మేము అఖండ భారత కావాలి, గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ జరగాలి అంటే ఒక ప్రణాళికను తయారు చేసాం. గ్రామ గ్రామాల్లో కలిసి 1 కోటి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఈ గ్రామ గ్రామాలన్నీ కలిసి ఒక మండలం దగ్గర ఒక ప్రణాళికని ప్రోగ్రాం చేయండి. మండలాలందరూ కూడా జిల్లా స్థాయిలో కలపండి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వెళ్ళండి. ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకి, ఏ రాష్ట్రానికి పెద్దలవుతూ ఉన్నారో అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మన దేశానికి శ్రీరామ రక్ష ఒకటే మీ అందరికీ చెప్తున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకు శ్రీరామ రక్ష, అది దాన్ని మహాబలంగా మనం స్థాపించుకోవాలన్నమాట. ఈ మధ్యకాలం చెప్తూ ఉన్నాం ప్రతి గ్రామాల్లో, అంటే తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కూడా మనం ఎవరి ఇంట్లో మనం పూజలు చేస్తూనే ఉన్నాం, భజన చేస్తూనే ఉన్నాం, ఇలాంటి కార్యక్రమాల్లో సామూహికంగా అందరూ కలుస్తూనే ఉన్నాం, తప్పట్లు కొడుతూనే ఉన్నారు, పెద్దలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు వింటూనే ఉన్నారు, ప్రసాదాలు పెడితే తీసుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, అన్నీ బరాబర్. కానీ మన కార్యంలో వచ్చేసరికి ఇంకా వెనకబడుతున్నామేమో అనిపిస్తుంది మాకు. అయినా మాకు చాలా సంతోషం. గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల పూర్వం మీరు ప్రారంభం చేసినటువంటి హనుమాన్ దీక్ష అప్పటికి ఇప్పటికి చూస్తే మనకి ఒక ఉద్యమం కొనసాగుతుంది, ఆగలేదు. మేము 2010లో అయోధ్య రామ మందిర నిర్మాణం జరగాలి అని ఒక సంకల్పం చేసి 1 కోటి హనుమాన్ చాలీసా పారాయణం అని ప్రారంభం చేస్తే 2014కి 100 కోట్ల హనుమాన్ చాలీసా జరిగింది. 2014 నుండి మళ్ళీ 2019, 2022, 2023, 2024 కల్లా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం అవడంతోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మనకి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకోండి అని. అంటే హనుమాన్ చాలీసా పారాయణలో అంత శక్తి ఉంది అని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈనాడు మనం మన పెద్దలు సంకల్పించినటువంటిది ఏంటి? అఖండ భారత్. అందరూ అనండి, ఒక కుడిచే లేపి అఖండ భారత్కి జై. మూలం ఉంటే శాఖోపశాఖలుగా బజరంగ దాన్ని విశ్వవిధ పరిషత్, హిందూ వాహిని, దుర్గా వాహిని అనేక శాఖలుగా ఉన్నాయి. హనుమాన్ వ్రతం రాబోతుందన్నమాట. హనుమాన్ వ్రతానికి ఎవరింట్లో వాళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గృహాల్లో ఉండే కుటుంబ సభ్యులందరినీ కూడా తప్పకుండా అఖండ
అఖండ భారతి ఎందుకు రాదు? ఈరోజు మనం కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం చేసాం. తప్పకుండా మళ్ళీ 2025 అంటే 2029 కల్లా అఖండ భారతి మనకి మళ్ళీ రావాలి. మళ్ళీ ఈ అనేకమైనది పెద్దలందరూ కూడా సంకల్పం చేసిన మహాత్ములు, ఋషులు, సాధు సంతులందరూ కూడా సంకల్పం చేశారు అఖండ భారత కావాలని. మరి ఆ శుభ సందర్భంగా మీరందరూ కూడా అఖండ భారత కావాలి కావాలి స్థాపించాలని ప్రతిరోజు కూడా మీ సంకల్పంలో మీకోసం మీరు చెప్పుకోవాలి, దేశం కోసం చెప్పాలి. అందుకే ముందే చెప్పాం, దైవ భక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యం అని చెప్పాం. మరి అలాంటి శుభ సందర్భంగా మరి ఈ అఖండ భారతిలో భాగంగా ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటంటే గో సంరక్షణ. మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామాల్లో ఆవు పాలు ఇవ్వకపోతే తీసుకుని వెళ్ళి అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నానా హింస పెట్టి దాని మాంసాన్ని చర్మాన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. దాని పాపం ఎవరికి వస్తుంది? మనందరికీ పొందబడుతుంది. దాన్ని ఎదుర్కోవాలి, కార్యకర్తలందరూ కూడా ఆపాలి. రెండవది స్త్రీ సంరక్షణ. మన హిందూ స్త్రీలని టార్గెట్ పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఇతర దేశాలకు అమ్మేస్తూ ఉంటే, మనం మౌనంగా చూస్తూ ఉంటే ఆ పాపం అంతా ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. రాబోయే కాలంలో హిందూ సమాజం, హిందూ జాతి ఉండదు, ఇక సంకర జాతి అయిపోతుంది. తస్మా జాగ్రత్త. హిందూ సమాజాన్ని, హిందూ స్త్రీలను రక్షించుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ, అలాగే దేవాలయ సంరక్షకులని కూడా నివారణ అయ్యే మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు, శాస్త్రం చెప్తుందన్నారు. అకాలముచ్యహరణం సర్వవ్యాధి నివారణం అని. సర్వవేదన కూడా నివారణ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తీర్థం దేవాలయం. అదే కాకుండా 12 గంటల అవడంతోనే ఘంటానాదం భోగించి మహానైవేద్యం అనేటువంటి నైవేద్యం చేస్తుండేవారు. ఆ రోజు అనాథలే, ఆ రోజు ధనవంత ఎక్కడున్నారండి, ఆకలి దెబ్బలతో ఉన్నారు. ఆ కాలంలో అన్నం పెట్టేవారు. దేవాలయానికి వస్తే సాయంత్రం పని పాటలు చేసుకుని సాయంత్రానికి దేవాలయానికి వస్తే ఎంతో సేద తీర్చుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడిపేవారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన దేవాలయం, మన ఊరు, మన గుడి, మన దేవాలయం మనం రక్షించుకోవాలి. ప్రతి గ్రామాల్లో మన గుడిని మనం రక్షించుకోవాలి, మన గుడిని మనం శుభ్రం చేసుకోవాలి. ఎవరి గ్రామానికి ఆ గ్రామంలో ప్రజలు, యువకులందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఈరోజు ఇంత అద్భుతంగా చేస్తున్నామంటే యూనిటీ ఉంది, శక్తితోనే మనం ఇస్తాం. మనందరూ కూడా సమైక్యంగా ఉండాలి అని. అలాగే అఖండ భారత్. మరి భారతదేశ సంరక్షణ అంటే ఏం చెప్పండి? ఈరోజు ఉక్రెయిన్, రష్యా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళిపోతున్నారా లేదా? పక్క దేశానికి వెళ్ళిపోతున్నారు. కానీ మన భారతదేశం మీద నిన్నకాలం మన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను బెదిరించారు, బంగ్లాదేశ్తో సహా. మరి మన దేశం మీద యుద్ధం వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళతాం? పక్కనుండేటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలన్నీ కూడా మన ఎవరు రానియరన్నమాట. ఎక్కడికి వెళతాం అంటే చుట్టూ ఉండే దేశాలన్నీ కూడా మనకి వ్యతిరేకమైన దేశాలు. ఉన్నది ఒకటే, హిందూ మహాసముద్రం ఒకటే ఉంది, దాంట్లోకి వెళ్ళి పడదాం మనం. ఏంటది? మన దేశాన్ని రక్షించుకుందామా? అఖండ భారతిని తెద్దామా? అవసరం లేదా? అఖండ భారతిని స్థాపించాలా అక్కర్లేదా? చెప్పండి. అఖండ భారతి కావాలా అక్కర్లేదా? అఖండ భారతి కావాలా అక్కర్లేదా? కావాలి 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 అనే ఒక అదే నినాదంతో మనం ముందుకెళ్ళాలని. మరి అలాగే మన సనాతన హిందూ ధర్మాన్ని ఎవడు పడతాడు మాట్లాడేస్తున్నాడు. అసలు హిందూ అంటే అర్థం ఏంటి? జీవన విధానం అని. హిందూ అంటే జీవన విధానం. ప్రతి ప్రాణికి, ప్రతి మానవుడిని కూడా కులం, మతం, అంటరానతనం అనేది లేకుండా అందరికీ సమంగా ఇచ్చేటువంటిదే హిందూ జీవన విధానం. మనం వాడు ఓట్లు పోతాయి, వాడు సీట్లు పోతాయి కాబట్టి ఓట్లతో సీట్లతో కాదు, మన హిందూ సమాజం అంతా ఒకే మార్గానికి రావడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పెద్దలందరూ కూడా. మరి అలాగే హనుమత్ దీక్షా పీఠం కూడా అనేక సంవత్సరాల నుంచి పోయిన 2024 సంవత్సరంలో
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రథోత్సవాలు జరిపి 2 రాష్ట్రాల్లో కోటి హనుమాన్ చాలీసా ఒకే వేదికలో 1,00,000 మంది ఆసనమై 1,00,000 పారాయణ జరిగింది. అంటే 1,00,000 మంది ఒకేసారి ఇలా కూర్చొని కోటి హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌజన్యంతో. అప్పుడే ఆ రోజు ఎంటైర్ తెలంగాణ అంతా రథయాత్రలో మేము తిరిగాం అన్నమాట. రథయాత్రలో అలాగే ఉభయ రాష్ట్రాల్లో కూడా తిరిగాం. అలా మీరందరూ కూడా ఈ ముఖ్యమైనటువంటి సూత్రాలు ఈ 5 కూడా గుర్తుపెట్టుకోండి. మన ధర్మాన్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన జీవన విధానాన్ని మానవద్దు. ఇంగ్లీష్ చదువులు వద్దు. మనకి మమ్మీ డాడీ అని పిలవద్దు. అమ్మా నాన్న అని పిలవాలి. మీరందరూ కూడా మీ కుటుంబం, మీ పిల్లలు అందరూ కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడమే కాదు, మన దేశం నుంచి మనం ఏం చేయాలనే ఒక సేవా దృక్పథంతో ముందుకు రావాలి. యువకులందరినీ కూడా ఈ సభాముఖంగా మనందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. వీలైనంత ప్రచారకులుగా కూడా రావాలి, తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవం అనేక కార్యక్రమాలు జరుపుతుంది. దాంట్లో అందరూ కూడా మమేకం కావాలి, అందరూ మెంబర్ కావాలి. మీరందరూ కూడా మెంబర్ అవ్వాలి. శాఖోపశాఖలుగా ఉండేటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఇవన్నింటిలో మీరందరూ పాల్గొనవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఆఖరిగా ఏంటంటే, హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్ళాడు. సీతమ్మవారు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ వెతుకుతూ ఉన్నాడు హనుమాన్. సరే ఒక ఇంద్ర భవంతులైన భవంతు కనిపించింది. చూశాడు దూరంగా. అక్కడేదో తులసి వనం కనిపిస్తుంది. ఈ రాక్షసుల మధ్యలో తులసి వనం ఎందుకుంది అని అక్కడికి వెళ్ళాడు. నిజంగా ఉంది. పైన ఉండేటువంటి జెండా, కాషాయ జెండా ఎగురుతుంది. ఇదేదో భక్తుడి యొక్క గృహం అని చెప్పి మారువేషంలో అటు ఇటు తిరుగుతున్నాడు అన్నమాట. ఆ భవనం ముందు తిరుగుతుంటే ఆ భవనం ఎవరిది? విభీషణుడిది అన్నమాట. రావణాసుడు యొక్క సోదరుడు విభీషణుడిది. విభీషణుడికి స్వప్నం వచ్చింది, అంటే కథ వచ్చిందనమాట. ఎవరో ఒక మహాత్ముడు మన ఇంటి గుమ్మం ముందు తిరుగుతున్నాడు అనే స్వప్నం వచ్చింది. వస్తే తను బయటకు వచ్చి తలుపు తీశాడు. హనుమంతుడు మారువేషంలో ఉన్నాడు కదా, చూస్తాడన్నమాట. అయ్యా తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అంటే, లేదు నేను ఇక్కడ ఇలా చూసి వెళ్దామని వచ్చానని. లేదు నువ్వు ఎందుకు చెప్పంటే, నువ్వెవరో చెప్పవయ్యా అంటాడు. అంటే నేను రావణాపరమ సోదరుణ్ణి, విభీషణుడు అంటారు నా పేరు, నేను రామభక్తుడిని అంటాడు. ఎప్పుడైతే రామభక్తుడు అన్నాడో హనుమాను తన నిజ స్వరూపాన్ని చూపించాడు. చాలా సంతోషపడ్డారు ఇద్దరు. నేను రామదూతనయ్యా అన్నాడు. అనడంతోనే ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు హనుమా కదా, నాకు రామదర్శనం చేయిస్తావా అంటాడు. తప్పకుండా చేయిస్తాను. నువ్వేం చేసావు రామదర్శనం చేయిస్తాను చెప్పు. నువ్వేదో పని చేయాలి కదా అంటే, నేను రామజపం చేస్తున్నానని అంటాడు. హనుమంతుడు ఏమంటాడంటే, ఒక రామజపం కాదయ్యా, రామ కార్యం చేస్తేనే రామదర్శనం అవుతుంది, కానీ రామజపం ఒకటే కాదు అని చెప్పి ఆయన హనుమంతుడు చెప్పినట్టు మాటలు. అదిగో అలాంటి రామ జపం చేయాలి, రామ కార్యం కూడా చేయాలి అని హనుమంతుడు చెప్పినటువంటి వాక్యం సుందరకాండలో ఉంది చూడండి. మీరు అట్లాగే ఏదో చదివేచ్చడం కాదు, దాంట్లో అంతరార్థాన్ని తెలుసుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి అని మీ అందరికీ చెబుతూ ఆఖరి మాట ఏం చెప్తాడంటే, ఈ రాక్షసుల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావయ్యా విభీషణుడు అడుగుతాడన్నమాట. అందరూ రాక్షసులే కదా, నువ్వు ఎలా ఉన్నావు అంటే, 32 దంతాల మధ్యలో నాలిక ఎలా అయితే ఉన్నానో అలా ఉన్నానయ్యా నేను అంటాడనమాట. అదిగో మనం కూడా మన సమాజంలో మనందరం అందరితో ఉండాల్సిందే. నువ్వేనే నేనేవేనే అనుకోకూడదు. అందరూ అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. కానీ మనకి మనసులో ఏముండాలి? సనాతన ధర్మం మీదే ఉండాలి, అఖండ భారతం మీదే దృష్టి ఉండాలి, రామనామం మీదే దృష్టి ఉండాలి. మనందరికీ అఖండమైనటువంటి ఆచార్యుడు ఎవరు ఈ కలియుగాని కంటే హనుమంతుడే ఆచార్యుడు. తస్మై శ్రీ హనుమత్ గురువే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా సంతోషం. మేము చిన్నప్పటి నుంచి కలలు కలుపుతూనే ఉన్నాం, ఎప్పుడు వస్తుందని. మరి ప్రతి గ్రామాల్లో, ఇక్కడే కాదు ప్రతి గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు మేము చూస్తూనే ఉన్నాం.
పిడికిలు బిగించి జై శ్రీరామ్ చెప్తాం. ఇక్కడ చెప్తే అయోధ్యలో వినపడాలి. రాముడు అక్కడ వచ్చాడు కదా 2024లో జనవరి 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ అయింది రాముంది. ఆ రాముడు అరే నన్ను ఎవరో పిలుస్తున్నారు అనుకోవాలి, అంత గట్టి చెప్తాం జై శ్రీరామ్. కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా తర్వాత అదేవిధంగా అఖండ భారత్ సంకల్ప దివస్ 2 కార్యక్రమాలను కలిపి ఇక్కడ పెట్టుకున్నాం. ఇందులో చాలా మంది విద్యార్థులు చిన్నపిల్లలు కూడా వచ్చారు. హనుమాన్ చాలీస చేస్తే పెద్దవాళ్ళు చేయాలి కదండి, లేకపోతే స్వామీజీలు చేయాలి, ఒక ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళందరూ కూడా స్వామీజీని తీసుకొని వచ్చి ప్రవచనం ఇప్పిస్తే వాళ్ళు ఎక్కడ సాధువులు అయిపోతారు అన్న భయం కూడా కొంతమందికి ఉన్నది. ఏ జిజియా మాత అయితే శివాజీని చిన్నప్పటి నుంచి పెంచిందో, ఏ సాందీపని ముని అయితే శ్రీకృష్ణుడిని చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేయించాడో, ఏ వశిష్ఠుడైతే రాముణ్ణి చిన్నప్పటి నుంచే తీసుకెళ్లి ధనుర్విద్య అన్ని కూడా అభ్యసింపజేశాడో, అదే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చిన్నపిల్లలతోనే ప్రారంభించి ఈరోజు ఇటు బాలలే రేపటి భావి భారత పౌరులు అనేసి ఉద్దేశంతోనే ఈరోజు పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. హనుమంతుని అందరూ కూడా కొలుస్తూ ఉంటాం. హనుమంతుల్లో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణమా భవేత్. హనుమంతుని కొలిస్తే బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వం, ఎప్పుడు భయపడకుండా ఉండరు. ఏ విషయంలో ఎప్పుడైతే నేను తప్పు చేయనో, ఎప్పుడైతే నేను అధర్మాన్ని ఎదిరిస్తానో, ఎప్పుడైతే నేను ధర్మానికి ప్రతీకగా నుంచుంటానో అప్పుడు భయపడకుండా ఉంటారు హనుమంతుని కలిసి వాళ్ళు. నిర్భయత్వం అరోగతం, ఎప్పుడు కూడా రోగం రాదు. రోగం రాదంటే కూర్చొని హనుమాన్ మాల చేస్తే రోగం రాదని కాదు. హనుమాన్ చాలీసాలో కూడా చెప్తాడు హనుమంతుడు, నా సై రోగ హరై సబు పీరా జపత నిరంతర హనుమత పీరా. నిరంతరము హనుమంతుని యొక్క నామం ఒకటే చేస్తే రోగం రాదని కాదు, హనుమంతుని ఆదర్శంగా తీసుకుంటాం. ఎక్కడైనా చూడండి హనుమంతుడిని మనం చూస్తే 6 ప్యాక్ హనుమంతుడే ఉంటాడు. ఎప్పుడు కూడా పూర్ణంగా కడుపున్న హనుమంతుడు ఉన్నాడు. అంటే హనుమంతుడు మనకు ఆదర్శం ఏం చెప్తున్నాడు అంటే, ఒరే నిరంతరం వ్యాయామం చేయి, నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో, నిరంతరం నీ లోపల నుంచి ఎప్పుడైతే చెమట వెళ్ళిపోతుందో నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటే నీ యొక్క బుద్ధి సరిగ్గా ఉంటుంది. నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఈ దేశం గురించి ధర్మం గురించి నువ్వు సరిగ్గా ఆలోచిస్తావు, చెడు బుద్ధి రాదు అనేసి మనకు హనుమాన్ చాలీసా చెప్తారు. అలాగే హనుమాన్ చాలీసా అంటారు, ఏదైతే హనుమంతుడు ఉన్నాడో ఆయనని నిరంతరం జపిస్తే అష్టసిద్ధి నవనిధికే దాత అసమర దీన జానకి మాత. అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుని నిరంతరం ధ్యానిస్తుంటూ వస్తుంటాయి. అదేవిధంగా ఈరోజు మనందరికీ కూడా అష్టసిద్ధులు నవనిధులు అవసరం. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఈ దేశాన్ని రక్షించడానికి అవసరం. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఈ దేశ ధర్మాన్ని కాపాడడానికి అవసరం. అదే పని మనందరం కూడా చేస్తున్నాం. ఈరోజు బజరంగల ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల 14 సాప్తాహికలను నడుస్తున్నాయి. ఈరోజు అందరం కూడా మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క సొంత పనుల్లో ఫుల్ బిజీ ఉన్నాం. ఎంత బిజీ అయిపోయినామంటే కనీసం దేశం గురించి ధర్మం గురించి ఆలోచించకుండా నిరంతరం సంపాదన. చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష, నేను బాగుండాలా, అందరు బాగుంటే ఎవరు బాగున్నా బాగులేకపోయినా పర్లేదు. ఇదే సమస్య 99లో కాశ్మీర్లో కూడా చూసాం మనం. అక్కడ ఉన్నటువంటి మొత్తం కాశ్మీరీ పండితులందరూ కూడా తరిమి కొట్టారు, అక్కడ ఒక్క హిందూ కూడా లేకుండా. తర్వాత మనం బంగాల్లో చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగాల్ మొత్తం 23 డిస్టిక్ల్లో 19 డిస్టిక్లు అసలు హిందువులే లేరు. ఎందుకంటే చిన్న నా బొజ్జా శ్రీరామక్ష, నేను తింటున్నా పంటున్నా తెల్లారింది పిల్లలు కంటూ వెళ్ళిపోతున్నా. ఇవందరూ చేస్తున్నా. మరి నేనేం చేస్తున్నా? ఈ దేశం గురించి నేనేం చేస్తున్నా? ఈ ధర్మం గురించి నేనేం చేస్తున్నా? ప్రతి సంవత్సరంలో కూడా 2 నుంచి 4 లక్షల మంది హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతోని ఇక్కడ నుంచి తురుస్కు తీసుకెళ్ళిపోతున్నారు. మనం ఆపగలుగుతున్నామా? ప్రతి సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల గోవులు కట్ చేయబడుతున్నాయి. మనం ఆపగలుగుతున్నామా? గోవు పాలిస్తే మాత్రం ఆనందంగా తింటాం, పంచగవ్యాలు ఇస్తే మాత్రం ఆనందంగా వేసుకుంటాం. కానీ ఆ గోవులు ఎవరైతే కట్ చేస్తున్నారో ఆ కట్టం చేసే వాళ్ళని ఆపడానికి ముందుకెందుకు రావట్లేదు? ఆ భావాన్ని చిన్నప్పటి నుంచే పెంచాలి. ఎందుకంటే శివాజీ పక్కన ఇంట్లో కాదు పుట్టాల్సింది, నేను శివాజీ కావాలి. శివాజీ నేను ఎప్పుడైతేనో అప్పుడు దేశం ధర్మం రక్షింపబడుతుంది. కాబట్టి ఈ సంకల్పంతో ఇక్కడ అందరికీ బాలబాలికను కూడా పిలిచారు. ఓ ఝాన్సీ రాణి కావచ్చు, ఒక రుద్రమదేవి కావచ్చు, రాణి చెన్నమ్మ కావచ్చు, జిజియా మాత కావచ్చు, వాళ్ళు కూడా బాల్యం నుంచే తయారయ్యారు. ఈ బాల యొక్క బాట ఏదైతుందో ఈ బాట నుంచి వెళ్ళేటువంటి శివాజీ, రాణా ప్రతాప్, భగత్ సింగ్ వీళ్ళందరిలాగా మనం తయారు కావాలి.
నాకు ఆదర్శం ఒక భగత్ సింగ్, నాకు ఆదర్శం ఒక చంద్రశేఖర్ ఆజాద్, నాకు ఆదర్శం ఒక శివాజీ మహారాజ్. ధర్మం గురించి ఆలోచించేటువంటి, నా యొక్క దేశం గురించి ధర్మం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈరోజు అందరినీ కూడా విద్యార్థులను కూడా పిలిచాం. ఈరోజు దేశంలో ప్రపంచంలోనే అతి ఎక్కువ యువతగా ఉన్నటువంటి మన భారతదేశం అతి ఎక్కువగా డ్రగ్స్కి, అతి ఎక్కువగా తాగుడికి, అతి ఎక్కువగా అనేకమైనటువంటి అలవాట్లకు లోపడుతుంది. వీటన్నిటిని కూడా తొలగించడానికి చిన్నప్పటి నుంచే తయారు చేయాలి, చిన్ననాటి నుంచే వాళ్ళని మార్పు చేయాలి, చిన్ననాటి నుంచే వాళ్ళందరినీ కూడా ఒక శిక్షణలో పెట్టాలి. మనందరం వచ్చాం. ఈరోజు ఒక తల్లి శివాజీకి ఏ విధంగా ప్రేరణ ఇచ్చింది, ఒక ఛత్రసాల్ తన కొడుకుకి ఎలా ప్రేరణ ఇచ్చాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఒక్కడైనా తల్లి అఫ్జల్ ఖాన్తో కొట్లాడడానికి వెళ్ళేటప్పుడు చెప్తుంది, నాన్న ఒకవేళ అఫ్జల్ ఖాన్ మహాక్రూరుడు 7 అడుగులు ఉన్నాడు, నువ్వు కేవలం 5 అడుగుల 3 అంగుళాలే, ఒకవేళ వాడి చేతిలో నువ్వు చనిపోయావనుకో, యుద్ధంలో చనిపోయి ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండో యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం పొందుతావు అనేసి, ఒకవేళ గెలిచి వస్తే రాజ్యం వస్తుంది, దాన్ని నేను ఫాలో అయిపోతావు. ఒకవేళ నువ్వు అఫ్జల్ ఖాన్ చంపే వస్తే గజాసురుణ్ణి రాక్షసుని చంపినటువంటి పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎల్లు చనిపోతే చనిపోయిన దేశం గురించి నేనంత తయారు చేయగలుగుతున్నానా పిల్లల్ని? నా పిల్లోడు మంచి చదువుకోవాలి, నా పిల్లోడు మంచి ఇంజనీర్ కావాలి, నా పిల్లోడు మంచి డాక్టర్ కావాలి, నా పిల్లోడు మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, వాడు వెళ్ళి అమెరికాలో సెట్ కావాలి, నేను ఒక్కరిని ఇక్కడ ఉండాలి. నేను సంపాదన మాత్రం చాలా చేస్తా, ఈ సంపాదనని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు బాగా కమాయించి పెడతా. ఆ తర్వాత నా కొడుకేమో అమెరికాలో ఉంటాడు, ఇక్కడేమో నాలంతా కూడా తూర్కోడు వచ్చి కొట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. సంపాదన ఎక్కడ పోతుంది? మన యొక్క ఆస్తంతా ఏం చేస్తున్నాం? రాళ్ళతో ఉన్న గుడిని మంచిగా స్టోన్స్ వేసి పెడుతున్నాం, ఈ స్టోన్స్తో ఉన్న గుడిని మంచిగా వెండి వేసి కడుతున్నాం, ఆ వెండితో ఉన్న గుడిని బంగారం వేసి కడుతున్నాం. కానీ ఎక్కడ కూడా మనము అరే ఈ గుడి ఒకవేళ నేను లేకపోతే ఏ తురుకోడు నచ్చా వచ్చి దీన్ని కూల్చేస్తాడేమో, ఆ కూల్చకుండా ఉండడానికి ఒక రక్షణ కవచంగా యువకులను నేను తయారు చేస్తున్నానా, అక్కడ రక్షణ కవచంగా దీని మీద దండయాత్ర చేయకుండా ఇంతమందికి ఎట్లయితే క్షేత్రపాలకులు ఉంటున్నానో అట్లా క్షేత్రపాలకుల్ని నేను నా ఏరియాలో తయారు చేసుకోగలుగుతున్నా. ఇలాంటి పని చేయగలుగుతున్నావా? కాబట్టి ఈ ఆలోచన చేయాలి మనందరం కూడా. కేవలం ఉన్నాం, తిన్నాం, పడుకున్నాం, పిల్లలు కన్నాం, వెళ్ళిపోయినాం, ఇది కాదు మన లక్ష్యం. మన లక్ష్యం మనందరికీ కూడా చెప్తారు, అందరికీ కూడా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగవత్. ఎవ్వరు కూడా దుఃఖపడద్దు, అందరు సంతోషంగా ఉండాలి, అందరికి చెవులు మంచిగా కనిపించాలి, అందరికి కూడా మంచిగా కనిపించాలి. ఇది మన యొక్క సంస్కృతి. కానీ ఎప్పుడైతే నిరంతరం ఈ శాంతి 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 అనే భ్రాంతిలో మనం ఉంటామో, క్రాంతిని ఎప్పుడైతే మర్చిపోతామో ప్రతి ఒక్కరు కూడా మన మీద రాలేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి క్రాంతిని తీయాలి. ఎప్పుడైతే అధర్మం వస్తుందో, సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పిండు, ఎప్పుడైతే అధర్మం వస్తుందో నేను డైరెక్ట్ వస్తాను సంహారం చేయడానికి. కాబట్టి శ్రీకృష్ణుడు వచ్చాడా రాలేదా తర్వాత కదా, కానీ నేను ఎప్పుడు కావాలి నా ధర్మం గురించి నుంచోడానికి. శివాజీ మహారాజు మనం ఆదర్శంగా తీసుకుంటాం, రాణా ప్రతాప్ను ఆదర్శంగా తీసుకుంటాం. రేపు పొద్దున మన మనవళ్ళు వాళ్ళ మనవళ్ళు, నాన్న ఒకవేళ నువ్వు శివాజీ బొమ్మకి వెళ్ళి విగ్రహానికి మాలేస్తుంటావు, రాణా ప్రతాప్కి మాలేస్తుంటావు, ఎప్పుడు ఆయన పేరే చెప్తారు, నీ బొమ్మ ఎందుకు పెట్టలే అని అడిగితే ఏం చెప్తాం మనం? గర్వంగా చెప్పగలరు, నాన్న నేను పలానా దగ్గర పలానా గుడి కట్టించిన దాని నిరంతరం అభిషేకాలు జరుగుతున్నాయి, పలానా ధర్మం గురించి పనిచేసే వాళ్ళకి నేను సహాయం చేసిన నిరంతరం ధర్మం యొక్క పనిచేస్తుంది, నేను పలానా భజనందర్ కార్యకర్తగా ఎన్ని గోవులు నాపినా అది నా యొక్క ప్రత్యేకత, నేను భజనందర్ కార్యకర్తగా ఇంతమంది స్త్రీలని లవ్ జిహాద్ నుంచి పోకుండా తిరిగి వచ్చిన అని ఛాతీ కొట్టుకొని చెప్పినటువంటి రోజు రావాలి. అంటే మనం దేశం గురించి ధర్మం గురించి ఆలోచించాలి. కాబట్టి అందరం కూడా ఈరోజు హనుమాన్ చాలీసా చేస్తున్న తర్వాత ఈరోజు నుంచి ప్రతిజ్ఞ చేసుకున్నాం, నేను కాదు మనము, నేను కాదు నా దేశం, నేను కాదు నా ధర్మం, ఈ సంకల్పం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అఖండ భారత్ ఏ విధంగా వస్తుంది తర్వాత వస్తుంది, కానీ ఏదైతే ఇప్పుడున్న భారత్ ఉందో దీన్ని సురక్షిత భారతంగా చేసుకోగలుగుతామా? రోడ్డు మీద ఏ వ్యాపారం చూసినా తురుకోడు అమ్ముతుంటాడు, దాంట్లో ఉమ్మి అమ్ముతుంటాడు, దానికి స్నానం చేసుకుంటాడు. మనం పరమ పవిత్రంగా మొక్కున్నటువంటి రామునికి హనుమంతుడికి అవే పూలమాల తీసుకుని ఇస్తాం. ఆర్థిక బహిష్కరణ చేయగలుగుతాము మనం? నేను ఇప్పటి నుంచి తుర్కోన్ దగ్గర ఏది కొన్నాడు, నేను తుర్కోన్ ఆటో ఎక్క అని చెప్పగలుగుతామా? ఈరోజు అటు సంకల్పం తీసుకున్నాం. 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటే హిందువు తీసుకున్నాడు, హిందువు బతుకుతాడు. కానీ నా వల్ల అధర్మీయునికి లాభం రావద్దు, నా వల్ల కన్వర్షన్ చేసేటోనికి
లాభం రావాలి. నా వల్ల ఒక హిందూ బతకాలి అనే సంకల్పం తీసుకుని వెళ్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జై శ్రీరామ్. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ హనుమత్ గురవే నమః. అతులిత బలదామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరానామదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గురు రజ నిజమున ముగుర సుధారి వర్ణౌ రఘువర విమల యశోదాయక పరచారి బుద్ధిహీనతను జానకై సుమిరౌ పవన కుమార్ ఫల బుద్ధి విద్యా దేహి మోహి అరహ గణేశ వికార్. జయ హనుమాన జన గుణ సాగర్ జయ కపీశ దిగులోక ఉజాగర. రామదూత అతులిత బలరామ అంజని పుత్ర వనసుత నామ. సుమతి నివార సుమతి కే సంగే కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. భాతవజ్ర ధ్వజా విరాజై కాందే మూజ జనే మూజాజై. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప ఆజగ వందన. విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరిగే గో ఆతుర. ప్రభు చరిత్ర సువివేకో రసియ రామ రతన సీతామణ రసియ. సూక్ష్మ రూపధరి సయహిది కావ వికట రూపధరి లంకజ రామ. భీమ రూప ధరి అసుర సమారి రామచంద్ర के काज समारी. गाय सजीवन लखन जियाए श्री रघुवीर राशि उर लाए. रघुपति के बहुत बड़ाई कहा बरत सम तुम प्रिय माई. सहस वदन तुम रोयश गावै हस कई श्रीपति कंठ लगावै. सन को
की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय हनुमान जन गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत तुलित बलराम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुरेश कानन कुंडल कुंचित केश
లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా హనుమాన్ చాలీసా ఆఖరి దయచేసి పిల్లలందరూ లేచి నృత్యం చేసుకుంటూ చెప్పాలని ప్రార్థన. అక్కనే ఎక్కడ వాళ్ళు అక్కనే జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ దేవుడు మహావీర విక్రమ బజరంగి కుమార్ వివార సుమతి के संगे కంచనవరణ విరాంగ సువేశ కానన కుండల కుంచిత కేశ आधा वज्रहर ध्वज विराजय कांधे मूंज जने मूंज जय శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజన వందన विद्यावान दुनियति चातुर राम काज करिवे को आतुर ప్రభు చరిత్ర సురేఖో రస్య రామ లగ్న సీతా మనవస్య रूप धरि सिए गावा विकट रूप धरि लंक जरावा భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర की काज सवारे लाय सजीवन लखन जियाये दीन गोवीर रशिपुर लाये रघुपति कीन्हे बहुत बड़ाए कहाँ भरत सम तुम बियवाए सासवदन तुम रोयश गावै अस कई श्रीपति कंठ लगावै जगदादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित ईशा यम कुबेर दिग पाल जहाँ दे कवि गोविंद कई सकई कहाँ दे तुम प्रकार सुग्रीवै किन्ना राम मिलाया रघुवर दिगा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भई सब जग जाना युग सहस्र योजन परमानो लील्यो ताहि बल बल जानो प्रभु मुद्रिका मिलमुख माई जल्दी लागी गए अचरज नाई दुर्गम काया जगति के देते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतना क्या बिन पैतारे सब सलावे तुम्हारी शरणा तू रक्षा को करना अपन तेज समारो आपै तीनों लोगों हांगद गांवै शासक निकट नहीं आए महावीर जब नाम सुनावे नासै लोग हरै सब वीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचना जान जुड़ावे सब पर नाम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सासु ना जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुनाथ के आशा तुमरे भजना राम को पावै जन्म जन्म भक्त पुराई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न करगी हनुमत सही सब सुख करगी संकट है मिटे सब पीरा जो सुन गोसाई कृपा करो गुरुदेव की नाई याचना वालो पड़कर कोई तुझी बंदी महासु कोई जो ये पढ़े हनुमान चालीसा वो ये सिद्धिसा की गौरीशा तुलसीदास सहारी तेरा कीजे गादर ले मंडेरा मंगल मूर्ति राम कन सीता सहित हृदय बसव सुर जय हनुमान राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की जय श्री राम जय जय राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय
మీరు మీ మీ యొక్క స్థానాలను ఆశించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అఖండ భారత్ సంకల్ప్ దివస్. అఖండ భారత్ అంటే ఏంది, దీని గురించి మన ముఖ్య వక్త ఆల్ ఇండియా బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీ నీరజ్ దోనోరియా గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జయకారా పీర్ బజరంగి, భారత్ మాతా की जय श्री राम। हिंदू राष्ट्र भारत की, हिंदू राष्ट्र भारत की, अखंड भारत की, अखंड भारत की। आज इस भाग्यनगर के इस पवित्र प्रांगण में हनुमान चालीसा का पारायण हम सब लोगों ने इतने आनंद के साथ, इतनी भक्ति के साथ अभी किया है। उससे पहले पूज्य स्वामी जी का उद्बोधन, मार्गदर्शन, प्रवचन हम सबको मिला। मैं देख रहा था कि स्वामी जी बोल रहे थे तो यहाँ बैठे हुए सभी लोग अत्यधिक आनंद महसूस कर रहे थे। और उसके बाद हमारे वीर कुमार स्वामी जो इसी भाग्यनगर के रहने वाले हैं, लेकिन भाग्यनगर अर्थात तेलंगाना, आंध्र प्रदेश और कर्नाटक, इस 3 राज्यों का काम अभी इनकी ओर इसी 2 महीने 1 महीने पहले आया है। इसलिए आप सबको मैं ये बधाई भी देना चाहता हूँ कि आप ही के क्षेत्र का, आप ही के नगर का काम करने वाला एक कार्यकर्ता आज उसको पदोन्नति होकर और वह 3-3, 4-4 राज्यों का काम देख रहा है। और अभी हम सबके सामने जिस प्रकार का आनंद लेकर, भक्तिमय होकर हम सबने अभी हनुमान चालीसा का पाठ किया है, पारायण के रूप में किया है। लेकिन उससे पूर्व हमारे छोटे छोटे बच्चों ने यहाँ नृत्य किया था। वह एक तरह से स्वागत नृत्य था। यह संस्कार पक्ष था हमारा। भारत का जो संस्कार पक्ष है वह बाल्यकाल में दिया जाता रहा है। और बाल्यकाल में किसने दिया? तो बाल्यकाल में माताओं ने दिया। माताएं हमारे संस्कार की जननी हैं और माता ही संस्कार का पालन करने वाली हैं। और माताओं के कारण ही आज हम अपने जो त्योहार उत्सव हुए उनको मना पाते हैं, क्योंकि उनकी जानकारी भी पुरुष की अपेक्षा महिलाओं को अर्थात माताओं को अधिक रहती है। यानी हमारे यहाँ का जो धार्मिक पक्ष है उस धार्मिक पक्ष की महत्वपूर्ण जानकारी और उसका प्रचार और प्रसार करने का काम सदैव माताओं ने अधिक किया है। लेकिन आज वर्तमान समय में कुछ चीजें हमसे विस्मृत हुई हैं। जो चीजें हमसे विस्मृत हुई हैं, आज आवश्यकता है उन्हीं सब चीजों का स्मरण करके और संकल्प लेने। आज जैसा कहा कि अखंड भारत के संकल्प का विषय है। अखंड भारत संकल्प दिवस के रूप में हमने 14 अगस्त को अखंड भारत संकल्प दिवस बजरंग दल ने इस देश के 9000 प्रखंडों में संकल्प लिया है। वो कार्यक्रम करके जगह जगह पर हिंदू युवाओं को वो संकल्प कराया है। हिंदू युवाओं को क्यों कराया? कि हिंदू युवा ही चाहता है कि भारत अखंड हो। इस्लामिक जिहादी या ईसाई मतांतर कराने वाले कभी नहीं चाहते भारत अखंड हो। वो तो चाहते हैं कि भारत के अधिक से अधिक टुकड़े हों। वो इसीलिए ईसाई धर्मांतर फैला रहे हैं। और इस्लामिक जिहाद भारत पूरे का पूरा कैसे इस्लामिक स्टेट हो वो इसके लिए काम कर रहे हैं। लेकिन यह हिंदू है जो इन सबको जानते हुए भी, इन सबके कुकृत्यों को जानते हुए भी उसके मन में बस एक ही संकल्प है कि मेरी भारत माता फिर से अखंड होने चाहिए, जिसके कालांतर में टुकड़े हुए हैं। ये हिंदू चाहता है और हिंदुओं के पूर्वजों ने ही संकल्प लिया है। हम सबको ध्यान में होगा महर्षि अरविंद ने जिस समय 1947 में भारत का विभाजन हुआ धर्म के आधार पर, धर्म के आधार पर भारत का विभाजन किया गया। हिंदू ने विभाजन नहीं मांगा था, हिंदू ने विभाजन के लिए नहीं कहा था। हिंदू तो लड़ रहा था मेरा भारत स्वतंत्र होगा और संपूर्ण भारत स्वतंत्र होगा। वह तो स्वतंत्रता का संघर्ष कर रहा था। लेकिन इस्लामिक जिहादियों ने कहा कि हम हिंदुओं के साथ अर्थात काफिर के साथ नहीं रह सकते, हमको अलग से पाकिस्तान चाहिए, क्योंकि हमारे साथ वो नहीं रह सकते थे। ये उन्होंने कहा। उनकी मांग पर
जिन्ना ने मांग की और कांग्रेस ने विभाजन किया और लॉर्ड माउंटेन ने इसको लागू किया। हम तो बीच में कहीं थे नहीं। हमारी भारत माता 1914 अगस्त 1947 को उसकी दो भुजाएं कट गई, पाकिस्तान के रूप में और जिसे आज हम बांग्लादेश के रूप में देख रहे हैं। लेकिन यह आसानी से नहीं हुआ। पूरी दुनिया में इतने बड़े पैमाने पर जन समुदाय का परिवर्तन, इधर से आना, इस और दूसरे देश में चल करके जाना, इस अदला बदली में 25 लाख हिंदुओं का कत्लेआम हुआ। उस कत्लेआम के ऊपर ये हमें राजनीतिक खंडित आजादी 1915-1947 को राजनीतिक खंडित आजादी मिली, हमको संपूर्ण आजादी नहीं मिली। हमारे 25 लाख लोगों का कत्लेआम, हमारे पाकिस्तान से लाहौर की ओर से चल के आने वाली ट्रेनें पूरी की पूरी कट करके आई, उसमें माता बहनें वह कटी हुई और हमारे छोटे छोटे बच्चे लहू लुहान, जिसमें हमारी युवा बहन और बेटी तो जा ही नहीं, क्योंकि उनको जबरन वहां पाकिस्तान में रोक लिया गया, उनको भारत में आने नहीं दिया। आज जो लोग यहाँ पर जिनकी उम्र ज्यादा हो गई, जो पाकिस्तान से आए हैं, जिनकी 75 साल से लेकर 80-90 साल होगी, कभी उनके पास बैठना तो वो बताएंगे कितनी विभीषिका की गई थी, कितनी बर्बरता की गई थी और कितनी बर्बरता के साथ उनको यहाँ आने के लिए बाध्य होना पड़ा था। मित्रों, ये विभीषिका हमारे सामने भारत और पाकिस्तान के रूप में तो आखिरी आई, लेकिन हमारे अखंड भारत का जो स्वरूप था, वह स्वरूप में तो अफगानिस्तान भी था, उस स्वरूप में नेपाल भी था, उसमें भूटान भी था, उसमें तिब्बत भी था, उसमें श्रीलंका भी थी, उसमें बर्मा भी था। ये सब हमारे अंग थे। पहला विभाजन हमारा 1876 में पहला विभाजन किया और वह षड्यंत्र पूर्वक किया, धोखे से किया। वह विभाजन उस समय यहाँ अंग्रेजों की सरकार और शासन थी, इन्होंने और रूस ने उस समय अफगानिस्तान जो है पहले गांधार था, यहाँ की गांधारी थी, उस अफगानिस्तान को अर्थात गांधार को बफर जोन घोषित किया। जैसे आजकल आप गाजा पट्टी की बात सुनते होंगे, फिलिस्तीन की बात सुनते होंगे, ऐसा बफर जोन घोषित किया और बाद में उसको एक नाम दे दिया अफगानिस्तान का। अर्थात भारत इस्लामिक राष्ट्र हो जाएगा। यह कोरी कल्पना करके अखंड भारत में अल्तकिया हमको सहयोग करना चाहते हैं, लेकिन हिंदू राष्ट्र में नहीं करना चाहते। ये समझने की आवश्यकता है। अब हमको करने क्या है? हमारा विषय है कि आज से जब मुसलमानों का शासन हुआ, यहाँ निजाम का शासन हुआ, उस दौरान यहाँ रजाकारों ने जिस प्रकार से कत्लेआम किया और बड़े पैमाने पर हिंदुओं को जबरन धर्मांतरण कराया और जिन्होंने डर कर सलवार पहन ली, यह सब का सब हमको ध्यान में होगा। हमारे हिंदुओं की एक खासियत है, वो संकल्प लेता है तो करता पूरा है, मानता नहीं है, पीढ़ी दर पीढ़ी लड़ता है। तो आप मुझे बताओ, 1528 में बाबर ने हमारा भगवान श्री राम का मंदिर तोड़ा ना? क्यों तोड़ा? लेकिन तोड़ा तो 1528 से लेकर और 6 दिसंबर 1992 गीता जयंती के दिन 5.5 लाख नौजवानों ने 4.5 घंटे में 400 साल का खड़ंगा टीका, बाबरी ढांचा अपनी भुजाओं की शक्ति से सदा सदा के लिए उखाड़ कर फेंक दिया और वहां राम मंदिर बना दिया। ये संकल्प लिया और करके दिखा दिया केवल 6 साल में। अब लोगों ने हमको कहा कि भैया तुमने ये तो उखाड़ दिया, वहाँ टेंट बना दिया, अब मंदिर कब बनाओगे? ये हम ही को कहा। और किसने कहा? जो विरोध कर रहे थे वो कह रहे थे। इसलिए अखंड भारत का जो विरोध कर रहे हैं उन्हें पहचान के रखो और ध्यान रखो जो मैं कहने जा रहा हूँ। जो हमसे पूछते थे मंदिर कब बनाओगे, डेट कब बताओगे, हम तो संकल्प लेकर संकल्प कर रहे थे, निरंतर चल रहे थे। और हमारे सामने याद रखो 1984 से और 2024 22 जनवरी 2024 को पूरी दुनिया के सामने 350 फीट लंबा और 250 फीट चौड़ा 161 फीट ऊंचा भगवान श्री राम का भव्य मंदिर वही बनाया जहाँ हमने स्वागत दिखाई थी, राम लला हम आएंगे, मंदिर यही बनाएंगे। जो कहा हिंदू ने सो किया, करके दिखाया। ये बात मैं आपको क्यों ध्यान दिला रहा हूँ? क्योंकि विशेष संकल्प का है। हम संकल्प लेंगे, संकल्प करेंगे तो अपने
सामने छद्म भेष में आया जा रहा है। लव जिहाद का मतलब है हिंदू लड़की फंसाओ, मुस्लिम आबादी बढ़ाओ, हिंदू लड़की के गर्भ से मुस्लिम बच्चों का जन्म। यह ग्लोबल साजिश है। ये भारत में भी है, ये अन्य देशों में भी है। अन्य देशों में ग्रूमिंग नाम से बोला जाता है। उसमें अभी अभी ब्रिटेन में पाकिस्तान के बहुत लोग पकड़े गए हैं जिन्होंने अथाह मात्रा में बलात्कार किए थे। तो यथार्थी लव जिहाद इस्लामिक जिहादी इसलिए चला रहे हैं ताकि इस्लामिक जिहादियों की आबादी बढ़े और भारत को इस्लामिक स्टेट बना सके। लेकिन मित्रों, यही समय है, ठीक समय है अपनी हिंदू जीवन मूल्यों की मान मृत्यु की रक्षा के लिए हिंदू युवा संकल्प लेकर खड़े हों। अपनी बेटी को जाने नहीं देंगे, अपनी बेटी को लव जिहाद का शिकार होने नहीं देंगे। लेकिन वहां से कोई अब्बू जान से परेशान होकर, वहां से कोई भाई जान से परेशान होकर, और वहां से कोई खालो, वहां से कोई परेशान होकर, और वह टपल तराक से परेशान होकर, कोई हलाला से परेशान होकर, और कोई अगर सनातन धर्म के हिंदू युवा से अपना संबंध 7 जन्मों का जोड़ना चाहती है तो हम उसका स्वागत करेंगे, सत्कार करेंगे, सम्मान देंगे। और महिला शक्ति के सम्मान में हिंदू सदैव खड़ा हुआ है और सदैव खड़े होकर ऐसे इरादा पालने वाले जो इस्लाम लव जिहाद के इरादे पाल कर बैठे हैं, इनको परास्त भी करेंगे संकल्पों को पूरा करने के लिए। कुछ लोग कहते थे जम्मू कश्मीर की धरती पर बड़े पैमाने पर उस जगह पर, और जम्मू कश्मीर धरती पर जगह जगह पर बम विस्फोट हुए, जगह जगह नरसंहार हुए। वहां पर 1990 में हिंदू समाज का पलायन कर दिया। उनको लगता था कश्मीर घाटी उनकी हो गई। उन्हें लगता था आतंकवादियों को यह जो टावर खड़ा हुआ है लाल चौक, इस पर केवल कभी तिरंगा नहीं फहराया जा सकेगा या पाकिस्तान का झंडा फहराएगा। किसी माई के लाल में दम नहीं कि वह तिरंगा फहरा दे, ऐसी हमको धमकी दी गई। लेकिन इसी धरती पर काम करने वाले ऐसे ही बच्चों ने कभी संकल्प लिया, संघ में काम किया, संगठनों में काम किया, और उसके पश्चात आज से 5 साल पहले 2019 में हम सबने देखा होगा, आज उसी जम्मू कश्मीर की धरती पर धारा 370 हटा दी और लाल छत पर तिरंगा फहराता है। आज किसी माई के लाल में दम नहीं कि वहां से तिरंगा हटा दो। ये संकल्प का विषय है। जो हम संकल्प लेना चाहते हैं, जो हम संकल्प लेते हैं, यह हमारे पूर्वजों ने लिया है, उसे साकार करने के लिए काम करना पड़ता है। यह काम हमारे पूर्वजों ने किया है। शिवाजी महाराज ने संपूर्ण जीवन 182 युद्ध लड़े, सबके सब जीते, कोई भी चीज छोड़ा नहीं, और संपूर्ण जीवन लड़ते हुए उन्होंने हिंदवी स्वराज की स्थापना की। क्योंकि उन्होंने शिवलिंग पर जल लेकर यह संकल्प लिया था, आजीवन हिंदवी स्वराज की स्थापना के लिए लड़ूंगा, और वह आजीवन लड़े और कभी हारे नहीं। महाराणा प्रताप ने घास की रोटी खाना स्वीकार किया, लेकिन अकबर से समझौता नहीं किया। घास की रोटी खाना स्वीकार किया, लेकिन पराधीनता स्वीकार नहीं की। इसलिए महाराणा प्रताप को आज अपना हम महापुरुष मानते हैं। इसी धरती पर सुभाष चंद्र बोस ने तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा, यह संकल्प लेकर के लाखों नौजवानों को आजाद हिंद फौज से जोड़कर अंग्रेजों को भारत छोड़ने के लिए बाध्य कर दिया। क्योंकि उनकी जड़ों को हिलाकर सुभाष चंद्र बोस ने फेंक दिया था। इसी धरती पर रानी चेन्नम्मा, इसी धरती पर रानी रुद्रमा, इसी धरती पर अल्लू सीताराम, इन्होंने जो पराक्रम करके यहाँ की धरती को स्वतंत्र कराया है, हम उन महापुरुषों के, हम उन वीर पुरुषों के हम पुत्र और पुत्री हैं। तो जो संकल्प हमारे पूर्वजों ने लिया है उनको साकार हम सबको मिलकर करना है। आज हनुमान चालीसा में घिसाया था, आपन तेज समारो आपे, तीनों लोग हांकते कांपे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। Hare
అలాగే ప్రతిరోజు భగవద్గీత యొక్క శ్లోకము తల్లులు నేర్పించాల్సిందిగా ప్రార్థన. మన సంయోజక శ్రీ వీరకుమార స్వామి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనకు ధన్యవాద తీర్మానం ఉంటుంది. మన యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారిని చెప్పు గారికి మరియు బజరంగల్ ఆల్ ఇండియా కన్వీనర్ గారికి మరియు భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గారికి మరియు మా ప్రాంత సహ కార్యదర్శి గారికి మా వాయుపుత్ర జిల్లా కార్యదర్శి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో సింగిల్ మెన్ షోగా నిర్వహించిన శ్రీకాంత్ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులకు మహనీయులకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన చిన్నారులందరికీ ఆశీస్సులు చెప్తూ ఇవాళ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి హనుమాన్ చాలీసా ఎలా చదవాలి, ఎలా పాడాలి, ఎలా దానిలో నుంచి ఒక మంచి నృత్యం కూడా చేయొచ్చు అనే విషయం నేర్చుకున్నాం. ఇదంతా దైనందిన జీవితంలో మనం నేర్చుకొని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారని మనసా వాచ కర్మణ ఆచరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విహెచ్పికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా శ్రీకాంత్ కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్. కార్యకర్తలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్, మనోజ్ ఇక్కడ ముందుకు రావాలి, అరుణ్, నరేష్, వీరు సంఘం RSSలో ఉన్నారు వీరు. అలాగే ఉదయన్న ఈ యొక్క అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవాన్ की जय, माता की जय, गौ माता की जय, गंगा माता की जय, श्री राम जन्मभूमि की जय, श्री कृष्ण जन्मभूमि की जय, काशी विश्वनाथ की जय, बोलो भाई सुधा हनुमान की जय, बोलो भाई सब संतों की जय, बोलो भाई सब भक्तों की जय. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गोवंश हत्या बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो. हर हर महादेव. ओम शांति शांति शांति. అందరు భోజనానికి వెళ్తాము. చక్కటి కార్యక్రమానికి ఈరోజు అఖిల భారత సంయోజన నుంచి విరాజ్ గారు ఏర్పాటు చేశారు. అసలు యువత ఏ విధంగా ఉండాలి, అసలు ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా అలాగే మన మహిళా మండలం కూడా అలాగే ఝాన్సీకి రాణి లక్ష్మీ మహిళగా తయారు కావడానికి మన యొక్క యువతులను
దుర్గామైన చేరవలసిందిగా బజరంగల్ వాయిస్ వస్తుంది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినందుకు అందరికీ పేరు పేరున బజరంగల్ వాయిస్ జిల్లా ధన్యవాదాలు తెలుపుతుంది. అలాగే ఈ యొక్క కంపెనీ కంపెనీ ఏమన్నా ఉందో మాకు వెనుకలాగా తెచ్చింది. ఎప్పుడు కూడా ఎదగగానే మాకు లేదు అనకుండా ఈ హాజీ మాకు ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా మేము అందరికీ తరఫున జై శ్రీరామ్. जोड़ने के संबंध में देशभक्त के अंदर जो कुछ बदलेगा बदला जाएगा तो यूथ द्वारा बताया जाएगा, युवा द्वारा बताया जाएगा। इसलिए बजरंग दल देश के अंदर देश का संगठन के रूप में पहचान होता है और युवाओं का सभी इसलिए जहाँ कहीं भी बजरंग दल उसके लिए कार्यक्षेत्र में काम करता है। लक्ष्य यहाँ से कोई लड़की शिकार न हो, बजरंग उनकी वापसी के लिए तत्परता से काम करता है। तो जिनका धर्मांतरण हुआ है, हम सम्मान को हिंदुस्तानी का धर्मांतरण हुआ जो है, तो इनमें से जिनकी घर वापसी स्वतः घर वापसी स्थिति को वापसी के कार्य में लगना और धीमे धीमे करके इन सबको भारत के मूल रूप में लाना। इसलिए हिंदू युवाओं को ये मैसेज देने का था